హలో అండి, టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను 2 బీట్రూట్ల పీల్ తీసుకున్నాను, 2 రెబ్బల కరివేపాకులు, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 స్పూన్లు పోపు దినుసులు, కొంచెం ఆయిల్, కొంచెం పల్లీలు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని, తర్వాత ముందుగా తీసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న పల్లీలు కూడా వేసేసుకొని పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత నేను 2 బీట్రూట్లు తీసుకున్నాను, దాన్ని శుభ్రంగా ఇలా తురుముకున్నాను. ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి, తర్వాత నేను ముందు పచ్చిమిర్చి వేసాను కదా ఒక 5 నుంచి 6, అందుకని చెప్పేసి కొంచెం కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీని తగినట్టు మీరు వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారంలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి కారం కానీ ఉప్పు కానీ తగ్గుంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను రైస్, దాన్ని దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. అంతా ఒకేసారి వేసుకోవద్దు, అంతా ఒకేసారి వేసుకున్నామంటే కలపడానికి ఇబ్బంది అయిపోద్ది. అందుకని చెప్పేసి నేను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటాను. మీరు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నారంటే మీకు కలపడానికి ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇలాగే చేసుకున్నాను. చూసారా, రెడీ అయిపోయింది రైస్. ఎంత కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా అంతే మంచిది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ బాగా ఇష్టంగా తినే ఫుడ్. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. జ్యూస్ తాగొచ్చు, కానీ పిల్లలు జ్యూస్ తాగరు కదా, పచ్చివాసన వస్తుంది. ఇలా చేసినారంటే ఇది బాగా ఫ్రై అవుతుంది కదా, బీట్రూట్ పచ్చివాసన అంతా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో చూశారు కదా, రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని అప్పడంతో కానీ ఇలా ఆనియన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.